హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ హాసిని. సో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు అండ్ నా ముందు వ్లాగ్స్ చూసిన వాళ్ళకి నేను ఎక్కడున్నానో తెలుసు. సో నేను పూణేలో ఉన్నా అండ్ ఇప్పుడు ప్రెజెంట్ యాక్సెంచర్ ఆఫీస్కి అయితే వచ్చేసా. సో డే 1 ఇన్ యాక్సెంచర్ ఆఫీస్ అన్నమాట పూణేలో. ఆల్రెడీ హైదరాబాద్లో వెళ్ళాను, బట్ పూణేలో ఇది వాళ్ళ ఫస్ట్ డే. నేను ఇంకా మా ఫ్రెండ్స్ అయితే వచ్చాము. సో ఇవాళ డే మొత్తం ఎలా ఉండబోతుందో చూడాలి. సో ఇప్పుడైతే ఆఫీస్కి ఎంటర్ అయిపోయాం అండ్ ఇక్కడ మాకు యాక్చువల్లీ ఇంకా ఐడి కార్డ్స్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ కొంచెంసేపు కూర్చోమన్నారు ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడానికి. సో ఐడి కార్డ్స్ ఇచ్చాక మాకు లోపలికి వెళ్ళడానికి యాక్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మేము డైరెక్ట్ కఫ్టేరియాకే వచ్చేసాం. అసలు ఎలా మాకు నార్మల్ ఇంకా రూమ్ అలొకేట్ చేయలేదు. కఫ్టేరియాకి వచ్చేసాం. ఇక్కడ కాఫీ ఉంటే లైక్ కాఫీ టేస్ట్ చేద్దామని వచ్చాం. గైస్ చూడండి, ఎక్స్ప్రెస్ అంటే నార్మల్ కాఫీ లిక్విడ్ వస్తుంది, తర్వాత మిల్క్ పోసుకోవాలి. మిల్క్ పోయి ఇప్పుడు చుక్కలు చుక్కలు పడుతుంది. సో గాయస్ వాళ్ళు ఏదో సమ్ ఎక్స్ప్రెసో కాఫీ అంట, వాళ్ళు అది తీసుకున్నారు. నేనైతే క్యాప్చినో తీసుకున్నాను. నాకు క్యాప్చినో ఇష్టం. యాక్చువల్లీ నాకు కాఫీ టీ ఇవేవి అలవాటు లేవు, బట్ ఎందుకో తాగాలనిపించింది వేడి వేడిగా. అసలు ఆఫీస్ చల్ల ఇట్లా ఉండే, మొత్తం వేడిగా ఏదన్నా తినాలో తాగాలనిపించింది. సో సరే కాఫీ తాగుదామని అయితే తాగా. ఇట్స్ నాట్ ఫస్ట్ టైం, తాగాను ఎప్పుడో ఒకసారి, బట్ ఇది కూడా బాగుంది. మనమే షుగర్ వేసుకోవాలి. మోర్ దెన్ 3 ప్యాకెట్స్ ఆఫ్ షుగర్ పట్టింది నాకైతే, బట్ బాగుంది కాఫీ. వాళ్ళది బాలే అన్నారు, వాళ్ళు కూడా మళ్ళీ క్యాప్చినోనే తీసుకున్నారు. సో అదన్నమాట. మా ఆఫీస్లో స్విమ్మింగ్ పూల్ ఉందని తెలిసింది. సో ఇప్పుడు మేమైతే అక్కడికి వెళ్తున్నాం. టాప్ ఫ్లోర్లో ఉంది, 10th ఫ్లోర్లో. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. సో లెట్స్ గో. వావ్ గాయ్స్, స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసాం. ఇది నా ఫస్ట్ టైం స్విమ్మింగ్ పూల్కి రావడం. నార్మల్గా లేక్స్, పాండ్స్ అట్లా వెళ్ళాం, కానీ స్విమ్మింగ్ పూల్, నాకు స్విమ్మింగ్ రాదు, నేను స్విమ్మింగ్ పూల్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇది ఫస్ట్ టైం అన్నమాట. అసలు చాలా బాగుంది గైస్. అసలు చెత్త లేకపోయినా క్లీన్ చేస్తున్నారు గైస్, ఒక కాకుంటే. కాకపోతే బాగుంది వ్యూ. ఎండ లేకపోతే బాగుండు అనిపించింది. అసలు ఇక్కడ ఏదో ఒక మినీ గార్డెన్ ఉంది గ్యాస్. అన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నట్టు అనిపించాయి. మెయిన్గా రోజెస్, ఆల్ టైప్స్ ఆఫ్ కలర్స్, అంటే పింక్, రెడ్, వైట్, ఆరెంజ్, అన్ని టైప్స్ ఆఫ్ కలర్స్ రోజెస్ అయితే ఉన్నాయి. ఏమైంది? జరుగు సో గాయస్, ఇక్కడ మీరు చూస్తే స్నేక్ అండ్ ల్యాడర్ ఉంది, లూడో ఉంది. అసలు భలే అనిపిస్తున్నాయి అవి రెండు చూస్తుంటే. అండ్ ఇంకెక్కడ చెస్ కూడా ఉందన్నారు, బట్ మేము చూడలేదు ఎక్కడుందో. బట్ ఇవి మాత్రం చాలా నచ్చాయి. ఒక ఆఫీస్ మొత్తంలో స్విమ్మింగ్ పూల్ నచ్చింది అండ్ ఇటు గేమ్స్ కన్స్ట్రక్షన్ అయితే మస్తు అనిపించింది.
కిందికి గేమ్స్ ఆడదామని వస్తే ఫుల్ ఉంది గాయస్, అసలు ఇంత స్పేస్ కూడా లేదు. ఇక వాళ్ళు వేసేటట్టు లేరని అట్లీస్ట్ లంచ్ అన్న చేద్దామని కౌంటర్స్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మొత్తం ఆన్లైన్ ఆర్డర్స్. సో మేమైతే ఎగ్ హక్కా రైస్ అయితే ట్రై చేద్దామని ఆర్డర్ చేసాం. యాక్చువల్లీ చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. నార్మల్గా మనం స్ట్రీట్ స్టైల్లో కానీ రెస్టారెంట్స్లో తిన్న ఎగ్ రైస్లా లేదు. హక్కా రైస్ నేమ్కి తగ్గట్టే ఉంది టేస్ట్ కూడా, బట్ బాగుంది, డిఫరెంట్ టేస్ట్. సో ఫైనల్లీ ఆఫీస్ అయితే అయిపోయింది. ఆటో బుక్ చేసుకున్నాం పీజీకి, వెయిటింగ్ దానికోసమే. One eternity later. గాయస్ ఇక్కడ పార్క్ ఉంటే పార్క్కి వచ్చాం. ఇవ్వండి పార్క్ చూపిస్తాం. యాక్చువల్లీ ఈ గార్డెన్లోకి ఓన్లీ సిస్కో వాళ్ళు అలా ఉంటాం. బయట బోర్డు ఉంది చూడండి, ఇదే సిస్కో ఆఫీస్. సిస్కో ఆఫీస్ అండ్ ఇక్కడనే బోర్డు ఉంది, ఓన్లీ సిస్కో వాళ్ళకి అలో యాక్సెస్ ఓన్లీ టు సిస్కో ఎంప్లాయీస్ ఇలా ఉంది. బట్ నైట్ టైం కదా చెక్ చేయరేమో అనేసి వచ్చేసాం. గాయస్ అక్కడ పార్క్లో దోమలు కుట్టాయి చాలా, అందుకే ఎక్కువసేపు ఉండకుండా 7-Eleven అని ఇక్కడ ఒక చిన్న మినీ సూపర్ మార్కెట్ లాగా ఉంది. సో ఇందులోకి అయితే వద్దామని వచ్చేసాను. ఇందులోకి ఏం కాదు, ఏంటిది కొనేది చెప్పండి. చెప్పు ఎంతలా కావాలి. Premium quality ice cream just for 20 rupees. అది కూడా కష్టం అది ఇప్పుడు అలా ఇది ఉంటుంది. ఎంత 20 రూపాయలు. వెదర్ చాలా బాగుండే గాయస్, అసలు కూల్ ఎయిర్ ఇట్లా వచ్చింది. సో అందుకు కొంచెం బయటనే కూర్చున్నాం. చూడండి డాగ్ ఎంత క్యూట్గా పడుకుందో అసలు. సో ఇక్కడే కొంచెంసేపు కూర్చున్నాం అందరం. సో వీళ్ళు ఆకలేస్తుంది అంటే పావ్ బాజీ తినడానికి వచ్చేసాము. పూణే వస్తే పావ్ బాజీ తినాల్సిందే, అసలు వచ్చేది దానికోసం అనుకోండి. సో ఫేమస్ అన్నమాట మహారాష్ట్రలో. అండ్ దెన్ కొంతసేపు నడిచే వరకే అరిగిపోయింది. తర్వాత పీజీకి వచ్చేసి మా డిన్నర్ చేసేసి కొంతసేపు అలా బాల్కనీకి అయితే వచ్చేసాము. సో వ్యూ మాత్రం అసలు తోపు ఉంది గాయస్. బిల్డింగ్లు ఎట్లున్నాయి శశాంక్ బిల్డింగ్లు ఎట్లున్నాయి? సో మా డేస్ అయితే పూణేలో ఇలా అయిపోతున్నాయి. మరి మీ డేస్ ఎలా అవుతున్నాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.